చార్మి విచారణకు సంబంధించి సిట్ కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవిని అడుగుదాం. దేవి, ఈ రోజు చార్మి విచారణ ఎలా జరిగింది? అంటే ఆవిడ సిట్ ఆఫీస్ లోపలికి వెళ్లేటప్పుడు ఇవాళ మార్నింగ్ చూసాము, మీడియాకి అభివాదం చేస్తూ వెళ్లారు. వచ్చేటప్పుడు కూడా షీ వాజ్ వేవింగ్ హర్ హ్యాండ్, చాలా హుషారుగా వెళ్తూ కనిపించారు. అంటే మొత్తం విచారణ చాలా సాఫీగా కూల్ గా జరిగింది అనుకోవచ్చా? రైట్ రోజా, ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి సిట్ విచారణకు మీరన్నట్టుగానే లోపలికి వెళుతూనే రెండు చేతులను జోడించి అభివాదం చేస్తూ, మీడియాకి ఎస్పెషల్లీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళింది. అలాగే సిట్ విచారణ ముగిసింది. హైకోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో 5 గంటల కల్లా విచారణ పూర్తి చేయాలని, షార్ప్ 5 o'clock ఆమె బయటకు వచ్చేటప్పుడు కూడా బాయ్ చెప్తూ అదే స్మైల్తో వెళ్ళింది. అయితే మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ తీరులో మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం తన వ్యక్తిగత విషయాలను ఒక 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత ఆమెకు లంచ్ ఆఫర్ చేశారు. అయితే ఆ లంచ్ను ఆమె తిరస్కరించారు. ఆమె స్వయంగా అరేంజ్ చేసుకున్నారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనము చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంత ముందస్తు జాగ్రత్త పడింది చార్మి కౌర్ అని అనుకోవచ్చు. అంటే పూరి జగన్నాథ్, ఆ తర్వాత సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు, అలాగే తరుణ్ అండ్ నవదీప్, వీళ్ళందరూ చేయనటువంటి ఒక ముందడుగైతే చార్మి చేసింది అనుకోవచ్చు. కోర్టును ఆశ్రయించడం, ఈ కోర్టును ఆశ్రయించడము, అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి హైయర్ అఫీషియల్స్ ఇంట్రాగేషన్కి సంబంధించి విచారణ తీరు మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ఆర్టికల్ 20 ప్రకారం, సబ్ క్లాస్ 3 ప్రకారం కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. ఆమె తరపు అడ్వకేట్ ఏదైతే ఉందో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే విచారణ జరిపించాలి. అలాగే ఆమె వ్యక్తిగత విషయాల జోలికి పోకూడదు, కేసుకు సంబంధించినవి మాత్రమే అడగాలి, అడ్వకేట్ సమక్షంలో మాత్రమే విచారణ జరగాలి. అంతేకాకుండా తన విల్లింగ్ లేకుండా ఏవైతే ఉన్నాయో బ్లడ్ శాంపిల్స్ కానీ వెంట్రుకలు కానీ తీసుకోకూడదని, ఓ రకంగా తను ఏవైతే 4 అబ్జెక్షన్స్ పెట్టిందో వాటిని 2 యాక్సెప్ట్ చేసింది హైకోర్టు. ఈ రోజు ఉదయం ఆమె సిట్ కార్యాలయానికి రావడము, చాలా కూల్గా లోపలికి వెళ్ళడము, విచారణ అయిపోయిన తర్వాత అదే సెటిల్డ్గా కూల్గా ఆమె స్మైల్తో బయటకు వెళ్ళడం జరిగింది. కానీ లోపల ఏం జరిగింది మనం ఇక్కడ ఒకటి చూడొచ్చు, కాస్త గోప్యత పాటిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనం గతంలో ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో, పూరి జగన్నాథ్ కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, తరుణ్ కావచ్చు, నవదీప్ కావచ్చు, శ్యామ్ కే నాయుడు కావచ్చు, చిన్నా కావచ్చు, ఈ 6 వ్యక్తులు ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అకున్ సబర్వాల్ అంటే చాలా కీలకమైన సమాచారాన్ని తీసుకున్నాము, దీని ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేవాళ్ళు. కానీ బయటకు వచ్చినటువంటి సబర్వాల్ చార్మికి సంబంధించి విచారణ తీరే విధంగా ఉంది, ఏ ప్రశ్నలు సంధించారు, ఏమైనా కీలకమైన సమాచారం అందిందా, అసలు కెల్విన్తో తనకున్న సంబంధాల గురించి ఏమైనా మాట్లాడారా, తన డే టు డే యాక్టివిటీస్ ఏంటి, ఇలాంటి వాటిని గురించి ఏమైనా చెప్పగలిగారా, లేకపోతే ఈమె విలువైన సమాచారాన్ని ఇచ్చారా, ఆ సమాచారం ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా తీసుకోబోతుంది, ఎవరెవరికి సెకండ్ లిస్ట్ లో నోటీసులు ఇవ్వబోతున్నారు అన్న అంశాలను మీడియా ఎక్స్పెక్ట్ చేసింది బయటకు వచ్చి చెప్తారని. కానీ సబర్వాల్ బయటకు వచ్చారు. ఒక యూరోపియన్ డ్రగ్ డీలర్ దొరికాడు, హై కమింగ్ అని, అతను చాలా ఈ కేసులో కీలకమైన వ్యక్తి, అది ఒక కీలకమైన అరెస్ట్ గా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి, చాలా గోప్యత పాటిస్తున్నారు. ఎందుకు పాటిస్తున్నారు అన్న విషయాన్ని అనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒకానొక దశలో నిన్న ఏదైతే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో ఆ సమయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా ఆఫ్ ద రికార్డ్ గా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో చార్మిని మేము నిందితురాలుగా చూడలేదు, ఆమెను కేవలము ఇందులో సాక్షిగా మాత్రమే రమ్మని చెప్పాము, ఆమె విల్లింగ్ గా ఉంటేనే సిట్ కార్యాలయానికి రావచ్చు, లేదంటే సిట్ ఆఫీసర్స్ అక్కడికి వెళతారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాం. కానీ ఆమె తొందరపడింది కాబట్టి పరోక్షంగా ఇండైరెక్ట్ గా ఈ కేసుతో తనకు సంబంధం ఉంది అని చెప్పకనే చెప్పింది హైకోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ ద్వారా అని చెప్పడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఈ రోజు చాలా ఉత్కంఠగా ఉంటుంది. చార్మి నుంచి చాలా కీలకమైన సమాచారం రాబడతారు. తద్వారా ఒక సెకండ్ లిస్ట్ లో చాలా కీలకమైన పేర్లు గత కొంతకాలంగా మనం వింటున్నాము. ఎవరైతే సుబ్బరాజు చాలా 13 గంటల పాటు విచారించిన తర్వాత సుబ్బరాజు ప్రమేయం తక్కువైనప్పటికీ కూడా సుబ్బరాజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్. దాని ద్వారా టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తాయి, బడా నిర్మాతల కొడుకుల పేర్లు వస్తాయి. అలాగే టాలీవుడ్ లో ఒక 2 కుటుంబాలు ఏ విధంగా అయితే ఏలుతున్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పేసి అనేక రకాలైన ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఈ రోజు మనం చూస్తే కనుక చార్మి విచారణ తీరు చూస్తే చాలా కూల్ గా, అసలు లోపల ఆమె ఒక మూవీ ఆఫీస్ కు వచ్చి బయటకు వెళ్ళిపోయినట్టుగా అంతే హుందాగా వచ్చారు, అంతే హుందాగా బయటకు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆమె లోపల జరిగిన దాన్ని బయటకు కనిపించకుండా అలా స్మైల్ తో కవర్ చేశారా, లేకపోతే లోపల ఏం జరిగింది? ఖచ్చితంగా సిట్ అధికారులు తమ పని తాము చేస్తారు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టానికి ఎవరు అతీతులు గారు. అది సామాన్యులైనా సరే, సెలబ్రిటీలైనా సరే. మనం చార్మి కేసులో మనం చూడొచ్చు, వీళ్ళందరూ సెలబ్రిటీలు, కేవలం టాలీవుడ్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్ వాళ్లకు మాత్రమే డ్రగ్స్ తో లింకులు ఉన్నాయా, ఇంకెవరికి లేవా? బడా పారిశ్రామికవేత్తలకు లేవా? లేదా స్కూల్స్ ఎందుకు చేయడం లేదు, ఐటీ వాళ్ళని ఎందుకు చేయడం లేదు అని ఏకధాటిగా వీళ్ళు కొంత స్వరం పెంచారు, కోర్టు మెట్లు కూడా ఎక్కారు. సో ఒకవేళ తద్వారా ఈ ఏదైతే ఉందో చార్మి నుంచి ఎదురైనటువంటి దీంతో కొంచెం ఏమన్నా స్పీడప్ తగ్గించారా, ఇది కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఉదయం నుంచి 5 గంటల వరకు 6 గంటల 45 నిమిషాలు ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రశ్నలు సంధించింది. 4 లేడీ ఆఫీసర్స్ ప్రశ్నలు సంధించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కూల్ గా సమాధానం చెప్పింది. అసలు మీరు ఏం చేస్తారు, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, సినిమా లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు, అలాగే కెల్విన్ తో సంబంధం మీద మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ కెల్విన్ కాల్ డేటాలో చార్మి దాదా అని ఆమె పేరును సేవ్ చేసుకోవడం జరిగింది. 1000 వాట్సాప్ చాట్స్ కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆమె సమాధానం చెప్పి తీరాలి. అయితే 5 గంటల కల్లా విచారణ ముగిసింది. ఈమె విచారణకు సహకరించిందా, సహకరించలేదా, మరో రోజు పిలుస్తారా, మళ్ళీ నోటీసులు ఇస్తారా అన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఓవరాల్ గా ఈ రోజు జరిగింది. ఈ రోజు ఒక కీలకమైన అరెస్ట్ జరిగింది. ఒక యూరోపియన్ కి సంబంధించినటువంటి హై కమింగ్ అనేటువంటి ఒక డ్రగ్ డీలర్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన ఈ కేసులో ఇది కీలకం కాబోతుంది. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ ని మనము అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ భూతం మీద మరి కూకటి వేళ్లతో పెకిలించాలన్న ఒక సంకల్పానికి చాలా ఒత్తిళ్లు వస్తున్నాయి. చాలా రకాలు వచ్చినప్పటికీ కూడా ముందుకు వెళ్ళాలి. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని నిలపడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కానీ, లేదంటే నిన్న కోర్టులో ప్రభుత్వం తరపున వాదించినటువంటి అడ్వకేట్ కానీ చెప్పడం జరిగింది. మాదక ద్రవ్యాల కేసులో ఎవరిని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. ఎంతటి వారైనా సరే వాళ్లను అరెస్ట్ చేసి తీరుతాము. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నెలకొల్పుతా ఉన్నారు. చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ దేవి.